ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి నేరుగా డబ్బులైతే ఈ రోజున జమ కాబోతున్నాయండి. సో అందరి ఖాతాల్లో కూడా డబ్బులైతే పడుతున్నాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో చాలా మందికి ఈసారి డబ్బులైతే రావు. సో ఎందుకు డబ్బులు అనేది రావు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిపి విడివిడిగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు. ఈ రెండు పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,85,838 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సో వీళ్ళందరి ఖాతాలలోకి కూడా నేరుగా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 3,135 కోట్ల రూపాయలను ఈ రోజున కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇద్దరు కలిపి విడివిడిగా అయితే డబ్బులు వేయబోతున్నారండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 21వ విడత డబ్బులు అనమాట. సో ఈ యొక్క 21వ విడత డబ్బులు వచ్చేసి 2,000 రూపాయలు అయితే వస్తాయి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి డబ్బులు వచ్చేసి 5,000 రూపాయలండి. ఇది వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి రెండు పథకాలు కలిపి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 7,000 రూపాయల చొప్పున ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో మనకు ముందుగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం 2 గంటల స్టార్ట్ అవుతుంది. కానీ మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సో పీఎం కిసాన్ డబ్బులు అవి వచ్చేసి మనకు 11 గంటల పై నుంచి అయితే అందరి ఖాతాలకు అయితే వచ్చేస్తాయి అనమాట. అటు ఇదే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందికి ఈసారి అనర్హులుగా గుర్తించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పథకం యొక్క బెనిఫిట్ అనేది నిలిపివేయడం జరిగింది. సో ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ కాకుండా ఉన్నటువంటి వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావండి. సో ఎందుకని రావు అంటే ఈకేవైసీ ఎవరైతే జెన్యూన్గా ఆధార్ కార్డుతో పథకానికి లింక్ చేసుకుంటారో, అంటే పీఎం కిసాన్ పథకానికి కావచ్చు, అలాగే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి కావచ్చు, ఈ రెండు పథకాలకు సంబంధించి ఎవరైతే లింక్ అనేది చేసుకుంటారో సో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2,000, అన్నదాత సుఖీభవ ఈ యొక్క రెండు పథకాలకైతే మనకు 5,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి డబ్బులు అయితే రావండి. అయితే మొత్తంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజున సాయంత్రం లోపు కొంతమందికి అయితే క్రియేట్ అవుతాయి, మిగతా వారికి రేపటి నుంచి అయితే క్రియేట్ అవుతాయండి. సో ఎందుకని ఎలాగో అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,85,388 మందికి మాత్రం రైతులు ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరి ఖాతాల్లో కూడా ఒకేసారి అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే ఉండదన్నమాట. సో మనకు ర్యాండమ్గా 1 by 1 అయితే అందరికీ డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. అయితే ఈ వీడియో కింద మీకు పేమెంట్ స్టేటస్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకుని మీరు చెక్ చేసుకునే విధానాన్ని అయితే ఇప్పుడు చూపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఆ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు మ్యాటర్ అంతా కూడా క్లారిటీగా ఉంటుంది. మొత్తం మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ చదువుకోవచ్చు. సో చదువుకున్న తర్వాత క్లైమాక్స్ లాస్ట్ ఎండింగ్కి వస్తే అక్కడ మీకు వచ్చేసి అక్కడ పథకానికి సంబంధించినటువంటి ఒక లింక్ అయితే వస్తుంది. సో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ స్టేటస్, అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది. సో అందులో మీరు రెండిట్లో ఏది కావాలనుకుంటే అదైతే మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో అన్నదాత సుఖీభవ స్కీమ్కి అయితే ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఇచ్చిన వెంటనే డీటెయిల్స్ కొట్టితే చాలు, ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా డిస్ప్లే అయితే అవుతాయి. లేదా మనకు పీఎం కిసాన్కి కావాలనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కావాల్సి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి పైనే కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నవ్యూ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది. సో దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా రిజిస్ట్రేషన్ నెంబరు, లేదా ఆధార్ కార్డు ద్వారా అని అడుగుతుంది. సో మీరు దేని ద్వారా తెలుసుకోవాలనుకుంటే దానితో అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబర్ ఇచ్చి పక్కనే ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ అని కొట్టుకుంటుండేది మీకు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. అందులో మీరు వచ్చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ మీరు క్లిక్ చేసినటువంటి వెబ్సైట్ ఉంది అక్కడికి వచ్చేసి మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఉంటుంది. దాని మీద
చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అక్కడ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఓటీపీ వస్తే మీరు ఆటోమేటిక్గా ఓటీపీ కన్నా మీరు ఇచ్చి గెట్ డీటెయిల్స్ కనుక్కుంటున్నట్లయితే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. అక్కడ ఎఫ్టీఓ దగ్గర ఖచ్చితంగా మీకు ఎఫ్టీఓ దగ్గర బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్టీఓ దగ్గర మీకైతే ప్రాసెస్డ్ అని ఉండాలి, లేదంటే మీరు అప్రూవల్ బై స్టేట్ అని ఉండాలి. అట్లా లేకుండా మీకు ఏదైనా రిమార్క్ అనుకుంటే మీకు డబ్బులు ఇచ్చారు రావన్నమాట. సో ఈ విధంగా మనకు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఎవరికైతే డబ్బులు పడలేదో. సో వాళ్ళందరూ కూడా అయితే ఏదైనా మీకు ఎర్రర్ ఏం చూపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే నేను మీకు రిప్లై ఇస్తాను, డబ్బులు పడేదానికి నేనైతే హెల్ప్ చేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వరకు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.